ఈరోజు మనం మర్చిపోయినా కానీ మనల్ని మర్చిపోని దేవుని గురించి కొన్ని వాక్యాలు ధ్యానం చేయబోతున్నాం. దానిలో భాగంగా మూడవ వాక్యముగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము ఇలా సెలవిస్తుంది. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ఇలా చూడండి, దేవుడు ఎలాంటి వాడు, దేవుని గుణ స్వభావాలు. చాలా మందికి దేవుడు అర్థం కావడం, దేవుడు ఎలాంటి వాడు, ఆయన గుణం ఏమిటి, ఆయన స్వభావం ఏంటి, మనం అది చూడకుండా మనం దేవుడు అంటే ఏదో రకరకాలుగా శపించేవాడిగానో లేదా కోపగించేవాడిగానో చూస్తారు. కానీ బైబిల్ గ్రంథంలో ఆయన కోపం గురించి చాలా స్వల్పముగానే ఉంటుందని, దేవుడు ఎంతో బాధపడితే తప్ప మనుషుల్ని సహజంగా ఆయన శోధించేవాడు కాదు, శపించేవాడు కాదు, మేలు చేసేవాడు. దేవుని గుణగణాలు చాలా ఉన్నాయి. ఆయన పేర్లు ఎలాగో ఆయన గుణ లక్షణాలను మనం ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతామంటే బైబిల్ బాగా చదివినప్పుడు ఆయన మనకు అర్థం అవుతాడు. ఏ సందర్భంలో ఎలా ఆయన ప్రేమించాడు, కనికరించాడు. ఇక్కడ దేవుని స్వభావం గురించి రాయబడింది. యెహోవా కనికరము గల దేవుడు, ఆయన కనికరించే దేవుడు. మనలో కనికరం పర్సెంట్ ఎంత ఉంటుందంటే ఎదుటివాడు మనకి హాని చేయనంత వరకే. ఎవరైనా నీకు హాని చేస్తే నీకు మేలు చేసే అవకాశం ఉన్నా కూడా మేలు చేసే స్వభావం ఉండకపోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది కనికరము గలవాడు కనికరం పొందుతారని. దేవుడు కనికరము గలవాడు. ఎంత కనికరము కలిగిన వాడంటే ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మన పితరులతో, మీ పితరులకు మాట ఇచ్చాడు కాబట్టి వాళ్ళు లేరు, అయినప్పటికీ దేవుడు ఆ నిబంధనని ఆయన మరిచిపోడు. కాలేదు కాదు, మరిచిపోడు. మరిచిపోయే దేవుడు కాదు. ఎందుకని ఆయన గుణ స్వభావం అది, ఆయనలో ఉన్నటువంటి యోగ్యమైనటువంటి లక్షణం అది. ఆయన మరిచిపోయేవాడు కాదు. మనుషులు ఎలాంటి వాళ్ళు, ఆయన మూలముగా జన్మించిన వారు కూడా అలాగనే ఉండాలి, అలాగనే ఉంటారు. శరీర స్వభావం ఒకవేళ మరిచిపోవటం అయితే ఆత్మీయ స్వభావం ఏంటి, మరిచిపోకూడదు. మరిచిపోకుండా ఉండడమే ఆత్మీయత. దేవుడు నిబంధనలు మర్చిపోలేదు, వాళ్ళ చెయ్యి విడవలేదు, వాళ్ళ నాశనము చేయలేదు. ప్రియమైన వాళ్ళారా, ఆ కింద ఉంటది కదా, అసలు భూమి సృష్టింపబడిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇలాంటి కార్యములు ఎక్కడైనా జరిగినవా? ఇలాంటి వార్త ఎప్పుడన్నా విన్నావా? ఇలాంటిది ఎక్కడైనా జరిగిందా అని చాలా ప్రశ్నలు కూడా ఇక్కడ కింద మోషే అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు. కాబట్టి మన దేవుడు కనికరము గలవాడు, మన దేవుడు మరిచిపోనేటువంటి దేవుడు. ఆయన మర్చిపోడు, జ్ఞాపకం ఉంచుకుంటాడు, తన నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాడు. మరి మన నిబంధనలు మనకు గుర్తుంటాయా? మనం అనుకున్న మాటలు మనకు గుర్తుంటాయా? మనం చెప్పిన మాటలు మనకు గుర్తుంటాయా? మనం చేసిన నిబంధనలు మనం కూడా గుర్తుంచుకుని ఆ ప్రకారం ఉండగలుగుతున్నావా అంటే ఎంతవరకు ఉంటున్నాం? దేవుడు ఇక్కడ తన నిబంధనని మర్చిపోలేదు, మర్చిపోడు కూడా. ఆయన మర్చిపోడు. మరి మనం మర్చిపోయే వాళ్ళగా ఉంటున్నామా? చాలా సందర్భాల్లో బైబిల్లో మనం చూసినట్లయితే మేలు పొందినటువంటి మనిషి ఆ మనిషిని ఆ చేసిన మేలును కూడా మర్చిపోతాడా? ఎవరైనా మేలు పొందితే మర్చిపోతారా? మర్చిపోతారా? బైబిల్లో నుంచి ఒక చేసిన మేలు మర్చిపోయిన మనిషి గురించి మాట్లాడితే ఎవరి పేరు చెప్పొచ్చు? చేసిన మేలు మర్చిపోయి ఉంటారు. మర్చిపోరా వాళ్ళు రాలేదు, వెళ్ళిపోయారు అంతే. ఎందుకులే వెళ్తాం అనుకున్నాం, మర్చిపోయి రాకపోతే పానీ చేస్తున్నాం. యోసేపుతో పాటు ఉన్న ఆ వ్యక్తి ఇంకా రైట్. రిఫరెన్స్ ఏంటంటే బైబిల్ గ్రంథంలో
ఆదికాండం 40వ అధ్యాయంలో 23వ వచనంలో క్లియర్ గా రాయబడి ఉంటుంది ఆ మాట. క్లియర్, అసలు ఎంత క్లియర్ గా అంటే ఎంత క్లియర్ గా ఉంటది. ఆదికాండం 40వ అధ్యాయము 23వ వచనం. యెహోవా అతనికి తోడై అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక తను మర్చిపోయాను. చివరి వచ్చిన ఆ మాట రాయబడు 40 ఆదికాండం చివరి వచ్చిన వాళ్ళే. ఎవరు మర్చిపోయింది? పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. జైల్లోకి వచ్చారు ఇద్దరు కళలు వచ్చినాయి. ఇద్దరికి భావాలు చెప్పాడు. వెళ్ళేటప్పుడు రిలీజ్ అయిపోతున్నాడు. అప్పుడు చెబుతున్నాడు, నువ్వు రిలీజ్ అయిపోతున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకుని నా గురించి ఒక్క మాట చెప్పు రాజుకి, నేను అన్యాయముగా శిక్షణ అనుభవిస్తున్నాను అని చెప్పి ఒక మాట చెప్పాడు. మాట చెప్పినప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయితే ప్రాణదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకున్నాక అతన్ని మర్చిపోయాడు. అసలు ఎవడన్నా మర్చిపోతాడు అలాంటి పొజిషన్ లో? జైల్లో ఉన్నాం, అసలు ఎవడు మర్చిపోవడం. ఒకసారి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇద్దరు పక్క రూములు కదా, నువ్వేం చేసి వచ్చావు? ఇదిగో నేను అన్యాయంగా వచ్చాను. నేను కూడా నీ బ్యాచ్ అన్యాయంగా వచ్చాను. అసలు జతలో ఎవడు మర్చిపోయాడు. ఆ పొజిషన్ అలాంటిది. కానీ దాన్ని కూడా అతను మర్చిపోయాడు. అయితే బైబిల్ చెప్తుంది కదా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి 41వ అధ్యాయము 51వ వచనంలో ఒక మాట రాయబడింది. పక్కన అదే పేజీ 41వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి మనష్షే అని పేరు పెట్టెను. ఎందుకని యోసేపు ఇక్కడ తనకు పిల్లలు పుట్టినప్పుడు మొదటిగా పుట్టినటువంటి కుమారుడు అతనికి మనష్షే అని పెట్టాడు. రెండవ కుమారునికి ఎఫ్రాయిం అని పెట్టాడు. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి లేదా ఫలం అని, మనష్షే అంటే మర్చిపోవడం అని అర్థం. మనష్షే అంటే అర్థమే మర్చిపోవడం. ఎందుకు పెట్టాడు ఆ పేరు అంటే, దేవుడు నా బాధలన్నిటినీ మరిచిపోయేలా చేశాడు. అతని జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్నో, వాటన్నిటినీ మరిచిపోయేలా దేవుడు చేశాడు. మనుషులు అలా చేయలా. మనుషులు మర్చిపోయేలా చేయలా బాధల్ని. ఇంకా మనుషులు బాధల్ని పెట్టారు. బైబిల్ చెప్తుంది కదా, వారు అతని ఇనుప సంఖ్యలతో బాధించారు. మనుషులు బాధలే పెట్టారు, కానీ దేవుడైతే ఆ బాధలన్నిటినీ మరిచిపోయేలా చేశాడు. మన జీవితంలో ఆలోచన చేయండి. మనమేమో మనుషులు. మన ఆలోచన అంతా కూడా లోక సంబంధం వాటి మీద, వీటి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద. గుర్తుపెట్టుకోండి, మరిచిపోతారు. అయితే ఎవరు మర్చిపోయినా దేవుడైతే మర్చిపోలేదు. యోసేపు దేవుడు మర్చిపోలా. అతను నిర్దోషి అని దేవుడికి తెలుసు. అతను ఆశీర్వదిస్తానని దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు. కాబట్టి అది నెరవేర్చబడింది. చాలా కాలం పట్టింది, కాకపోతే సంవత్సరాలు పట్టింది. మన దగ్గర అంత ఓపిక ఉండట్లా. ఇన్స్టాంట్ గా అన్ని జరగాలనుకుంటాం, కానీ దేవుడు తగిన క్రమంలో అన్ని చేస్తాడు. ఎవరిని మర్చిపోవాలా? యోసేపు అన్నంలో మర్చిపోయాడా? పాని యోసేపు ఒక్కడే గుర్తుపెట్టుకొని వాళ్ళందరూ చంపేశాడా? లేదు. అసలు ఎంటైర్ ఫ్యామిలీ పట్ల దేవుడికి ఎంత ప్లాన్ ఉందో ఆలోచన చేస్తే యోసేపుని పంపించాడు. యోసేపు ద్వారా వాళ్ళ ఫ్యామిలీని బతికించాడు. వాళ్ళ ఫ్యామిలీ ద్వారా వాళ్ళ వంశాన్ని నిలబడేటట్టుగా చేశాడు. వాళ్ళు అక్కడ ఉంటాం. వాళ్ళ అబ్రాహాముకి ఎప్పుడో మాట ఇచ్చాడు, నీ సంతతి ఐగుప్తులో ఇంతకాలం ఉంటారని. అన్ని నెరవేరుకుంటా వచ్చాను. ఇవన్నీ జాగ్రత్తగా స్టడీ చేస్తే అర్థం అవుతుంది. ఎందుకు నీకు ఇలా జరుగుతుందని నువ్వు అనుకుంటావు. ఇంద్రా నాయన ఈ బాధ లోకంలో ఎవరలేని బాధలన్నీ నాకే ఉన్నాయి అని అందరూ నేను అనుకుంటా, నువ్వు అనుకుంటావు. కానీ అక్కడ ఒక ప్లాన్ ఉంది దేవుడికి. ఎందుకు ఐగుప్తులో వెళ్ళారు అని అంటే, అక్కడ దేవుడికి ముందే ఒక ప్రణాళిక ఉంది అవన్నీ నెరవేర్చబడడానికి. ఒకవేళ మనుషులు మర్చిపోయినా నో ప్రాబ్లం. దేవుడు మరిచిపోయేటువంటి వాడు కాదు. అది మర్చిపోయారని బాధపడతారా? మనకు బాగా అవసరం. మనం చాలా మందికి మేలు చేస్తున్నాం, మనం ఎవడు పట్టించుకోవడం లేదు. అప్పుడు ఏం చేస్తాం? ఈసారి ఎవరికి చేయకూడదని అనుకుంటాం. అని అనుకుంటే అయిపోయినట్టే, నువ్వు దిగజారిపోయినట్టే. వాళ్ళు మర్చిపోవచ్చు, వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు మేరొచ్చు, కానీ నువ్వు నీ స్వభావాన్ని దాటిపోకూడదు. దేవుడు మనకిచ్చిన
ఆత్మ సంబంధమైన స్వభావంలో మనం ఉండాలి. మనుషులు మర్చిపోయాడు. దేవుడు యోసేపుని మర్చిపోవాలి. ఏం చేశాడు? రాజుని చేశాడు. ఏ దేశంలో అయితే అతడు నిందపడ్డాడో ఆ దేశానికి అతన్ని అధికారినిగా చేశాడు. ఇక ఆ తర్వాత సీన్ ఒకసారి బైబిల్లో చాలా రాయవాళ్ళ. ఎప్పుడన్నా పొతీఫర్ ఇప్పుడు రాజ సంస్థానంలోనే ఆయన కూడా పనిచేస్తాడుగా. ఈయన మీద నిందేసి ఆయన జైల్లో పెట్టించి చాలా ఇష్యూస్ జరిగినాయి. సరే, అతని మీద ప్రేమ ఉన్నా జరిగిన దాన్ని బట్టి ఏ కారణమైనా ఇద్దరు ఎదురు పెడితే ఏంటి పరిస్థితి? ఇద్దరు ఎదురు పెడితే పరిస్థితి ఏంటి? రాజ సంస్థానంలో ఎప్పుడన్నా యోసేపుతో పాటు పనిచేసిన వాళ్ళు యోసేపు కనపడితే పరిస్థితి ఏంటి? ఆ పొతీఫర్ భార్య ఎప్పుడన్నా ఎదురు పడితే ఇంక పరిస్థితి ఏంటి? అక్కడే దేవుడు అతను ఏం చేశాడు? ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు అతనిలో ఉన్న యథార్థతను మర్చిపోవాలా, దేవుడు అతనిలో ఉన్న నీతిని మర్చిపోవాలా. విశ్వాస జీవితంలో పరిస్థితులు బట్టి ఎవరు మర్చిపోయినా ఈ పాఠం మనకి ఎందుకంటే విశ్వాసులకి మనం ఎప్పుడు మన ఆరాటం పోరాటం అంతా లోక సంబంధమై చిన్నగా ఎప్పుడంటే చిన్నగా వయసు పెరిగే కొద్దిగా ఏమవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో వయసు పెరిగే కొద్దిగా చిన్న కొన్ని కట్ చేసుకుంటూ వస్తాం. ఎందుకని? ఓపిక లేక, డబ్బులు లేక, పరిస్థితులు బాగాలేక. అవునా కదా? సామెతల్లో రాయబడి ఉంటుంది. మనం రోజు మీరు చూస్తున్నారా, చదువుతున్నారు, రోజుకు సామెతలు చదవాలి, రోజుకు ఒక కీర్తన చదవండి. కొత్త నిబంధన ఇక మిగతా టైంలో చేయండి. ఆటోమేటిక్ గా ఆ వాక్యం హృదయంలోకి వెళ్ళిపోతా ఉంటాం. పేదవాడికి చుట్టాలు ఎంతమంది? ధనవంతుడికి అందరూ చుట్టాలే, అందరూ చుట్టాలే. ఆడెవడో అక్కడెక్కడో లండన్ లో లాస్ట్ టైం అతను అక్కడ ప్రధాని అయితే మన ఇండియా వాడు అని వదలు కొట్టాడు. వాడు ఇండియా వాడు మొత్తానికి కాల్చి పెట్టాడు. పాత మనవాడు ఎప్పుడెప్పుడో ఉన్నారు ఫోర్ ఫాదర్స్. ఇప్పుడు మరలా అమెరికా తెచ్చిన తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరో ఉంది. వాళ్ళ మూలాలు కూడా మనోళ్ళే. అది ఎప్పుడో మన అనుకుంటే ఇంకా అసలు సంబంధం లేకపోతే బీరకాయ పీసులాగా తీసుకొస్తా ఉంటారు. అలా పరిస్థితులు బాగోకపోతే ఆడింక దగ్గరోడైనా సొంతోడైనా కానీ మనకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటుంది. ఇది మానవ నైజం. మరి మనం ఎందుకు అలా ఉండలేము? ఆ విషయం మనకు తెలిసినా అదే మనల్ని ఇలా చూస్తున్నారు, డబ్బులుంటేనే మనకి ఇలా విలువిస్తున్నారు, మన స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మనకి ఇలా ఇస్తున్నారు అని మనం ఎందుకు ఆ విషయంలో అలా ఉంటాం? ఆడు పట్టుకోకపోయినా మనకి ఆగదు. సాగర్ కణాలు కారిపోతా ఉంటాయి వాటల్లా. అరే అమ్మో, వాడు ఎక్కడో సంవత్సరంలో ఒక్కసారన్నా నిన్ను ఫోన్ చేసి పలకరించే వాళ్ళే ఎంతమంది. 6 నెలలకు ఒకసారి నీ యోగక్షేమాలు అడిగే బంధువులు ఎంతమంది. ఫంక్షన్ లేదు అప్పుడప్పుడంతా ఎవరన్నా గుర్తొస్తారా? కేవలం మీ ఇంటికి వెళ్ళి నువ్వు అన్నం తిని రావడం, వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి అన్నం తిని వెళ్ళడం. ఇంత మించి ఏమన్నా ట్రాన్సాక్షన్స్ ఏమన్నా జరుగుతున్నాయా? ట్రాన్సాక్షన్ అంటే ఏ డబ్బులు వేయటం పోయడం కాదు, మిగతా యోగక్షేమం. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇదంటే కామన్. కొంతమంది పాపం అది కూడా ఉండదు, పరిస్థితులను బట్టి గొడవలో సమస్యలు ఏవైనా. కాబట్టి మనం లోకంలో ఎంతో అంతే ఉండాలి. ఎంత అంటే అంతే. అన్నింటినీ పూసుకుంటే ధనవంతుడికి అందరూ చుట్టాలన్నట్టుగా ఉంటే ఏం ఉండదు. కాబట్టి సరే, డైవర్ట్ అవ్వకూడదు. మనం ఎలా ఉండాలి? దేవుడు యోసేపుని మర్చిపోలేదు. దేవుడు నిన్ను మర్చిపోడు. జీవితంలో ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాడు అంతే. ఆలస్యం అయితే కొంచెం వెయిట్ చేయి. పరిస్థితులు ఆశీర్వదిస్తానన్నాడు కానీ ఇప్పుడు యోసేపు ఆశీర్వాదం వైపు వెళ్ళిపోయాడా? వాగ్దానం వచ్చిన తర్వాత, దర్శనం వచ్చాక నువ్వు రాజు అయిపోతా ఉన్నాడు. తీసుకెళ్లి గుంట్లో పడేశారు. లేదు, రాజు ఏడబడిపోయాడు, గుంట్లో పడిపోయాడు. తీసుకెళ్లి బానిస అయిపోయాడు. ఎవరికన్నా దర్శనం చేస్తే ఏంద్రా బాబు నీ చరిత్ర ఏంటి? ఎవరు అనుకుంటున్నావు? నేను ఎవరు అయ్యాను? నాకు దేవుడు చెప్పాను. నేను దేవుడి దేశానికి ఒక రోజున మా కుటుంబంలో వాళ్ళని ఇలా చేశారు, వాళ్ళందరూ ఒక రోజు నా దగ్గర సాగిలు పడతారు అని చెబితే నేను అప్పగించింది దేవుడు రాని అడుగుతాను. ఎవరు? వాళ్ళు. బాగా అయింది కదా, నువ్వు ఎందుకు అరవకుండా పని చేసుకోవాలంటారు. అవి మానవ సంబంధం కదా, డిఫరెంట్గా ఉంటది. ఎవడో నమ్మడం. కానీ
తగిన కాలంలో దేవుడు కార్యం చేసినప్పుడు ఆశ్చర్యంగా మరిచిపోయేవాడు కాదు దేవుడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసులు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎప్పుడైనా మర్చిపోయి ఉంటాడులే అని అనుకుంటాను. ఆయన ఎట్లా మర్చిపోతాడు? అబ్రహాము చేసిన దాన్ని బట్టి కొత్త నిబంధన 1000 సంవత్సరాలు అయిపోయినా ఆయన మర్చిపోలా. ఆయన మర్చిపోయేవాడు కాదు. దేవుడు నీతో మాట్లాడితే ఆయన నిన్ను మర్చిపోడు. నువ్వు మర్చిపోకుండా ఉండి చాలు. కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. కాబట్టి మనం చూస్తే యోసేపుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనిషి మర్చిపోయాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడే అతన్ని రాజుగా చేశాడు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ మర్చిపోవడం మనలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ద్వితీయోపదేశకాండంలోనే ప్రభు వాళ్ళకి హెచ్చరికలు ఇస్తాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు కనానులోకి వెళ్ళేటప్పుడు మోషే రెండోసారి చెప్తున్నాడు వాళ్ళతో, మీరు జాగ్రత్త, మీరు జాగ్రత్త అని ఎన్నో మాటలు. ద్వితీయోపదేశ కాండాన్ని యూదుల మోకాళ్ళు చదువుతారు. చాలా జాగ్రత్త కలిగినవి ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అవసరమైనవి, మనకు కూడా అవసరమైనవి చాలా ఉంటాయి. అయితే ఆజ్ఞలు వాటిని కాకుండా ఇప్పుడు చదివితే 4 చదవండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలో 11లో ప్రభు నేను నీకు ఈ రోజు ఆజ్ఞాపించేటువంటి ఆయన ఆజ్ఞల విధులు కట్టడం నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి. ఎప్పుడు మర్చిపోతారు? ఈ కింద ఉంటాయి. నువ్వు మర్చిపోతావేమో ఎప్పుడు? కడుపార తిని ఫుల్ అసలు ఫాస్టింగ్ అనేది ఉండదు. ఇంకా ఒక పూట గ్యాప్ ఇవ్వడం అనేది అస్సలు పొరపాటు లేదు. వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ తినాలి. ఆదివారం దొరికేదే ఒక్క పూట. ఈ రోజే ప్రశాంతంగా వండుకోవడానికి, ప్రశాంతంగా తినడానికి. ఆ రోజే తినొద్దంటే ఎట్లా? సరే వారం అంతా తినకపోతే పానీలే ఆదివారం ఏదో తిన్నారు అనుకోవచ్చు, తప్పే లేదు. కొంతమంది ఉంటారు డైలీ ఇంకా అదే పని, బాగా తినాలి, రోజు తింటారు. అబ్బా ఒక 10 రోజుల నుంచి రోజు బిర్యానీలేనండి. నో ప్రాబ్లం. డాక్టర్ ఎదురు చూస్తుంటాడు నీకోసం, ఎప్పుడు వస్తావా నువ్వు. రోగాలు ఎదురు చూస్తూ ఉంటాయి. మనం మసాలా లేకపోతేనే మసాలా తినే స్థాయికి వచ్చాం. మంట తగలకపోతే, రుచి తగలకపోతే అసలు నాలుక ఒప్పుకోదు, డాక్టర్ కూడా ఒప్పుకోడు. పరిస్థితులు అలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆరోగ్యం మన చేతుల నుంచి బాగుంది. కడుపారా తిని మర్చిపోవడానికి నెంబర్ 1 బేస్ ఏంటి? కడుపార అసలు ఫుల్ పట్టించాం అనుకో, ఇంకా ప్రార్థన చేసుకుందాం అంటే ఉరికన్నా ఉంటుందా? ఆప్షన్ ఎప్పటికీ ఉండదు. కడుపారా తిని తర్వాత మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా. కడుపారా అంటే చక్కగా తినటానికి ఏ కొత్త లేదు. తర్వాత మంచి ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక ఉండడానికి ఏ దిగులు లేదు, తినటానికి దిగులు లేదు, ఉండటానికి దిగులు లేదు. తర్వాత నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీ కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు, ఇంకా అసలు ఇదేది అదే అన్ని నీ కలిగినంతయు వర్ధిల్లినప్పుడు అన్ని విషయాలు నువ్వు డెవలప్ అవ్వాలి. అది ఏదైనా నువ్వు చేసే పని. ఇక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళకి పశువులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ డెవలప్ అయినప్పుడు చక్కగా డెవలప్ అయ్యి కాంట్రాక్టర్లు అందరూ పర్మినెంట్ అయిపోయి, పర్మినెంట్ అయిన వాళ్ళకి బాగా జీతాలు పెరిగిపోయి, తినడానికి తిరుగు లేకుండా, ఉండడానికి తిరుగు లేకుండా హ్యాపీగా అన్ని ఇచ్చినప్పుడు ఒక అవకాశం ఉంది. అంటే ఇవన్నీ ఇవ్వనని దేవుడు చెప్పాల, దేవుడు ఇవన్నీ ఇచ్చాడు, ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే అవకాశం అప్పుడు ఉంది. నువ్వు మర్చిపోయే అవకాశం ఎప్పుడుందంటే అప్పుడు ఉంటది. బాగా చక్కగా అభివృద్ధి చెంది ఆశీర్వదించబడిన తర్వాత, దేవుడు ప్రేమించో పేద గృహం ఇచ్చాక దిష్టి తగిలిద్దామని ఆ దరిద్ర బొమ్మ పెట్టుకుంటారు. దిష్టి తగిలిద్ది అంత పెద్దది కట్టుకొని ఆ దరిద్ర బొమ్మ ఎందుకు పెట్టుకుంటారు అర్థం కాదు. ప్రార్థనకి వెళ్ళే చాలా మంది జిల్లాల్లో చూడండి, నిమ్మకాయలు అనే ఉంటాయి, గుమ్మడికాయలు అనే ఉంటాయి. గుమ్మడికాయలు ఏలాంటి తీసుకుంటే సుఖం ఏం లేదు, తాగితే ఏమన్నా సుఖం ఉంటుంది దాన్ని చూస్తాయి. ఏలాంటి తీసుకుంటే ఏమొచ్చింది? నిమ్మకాయలు అవి కట్టుకుంటే సుఖం ఏముంది? అవి తాగితే ఏమన్నా తగ్గేది తగ్గుద్ది. ఇప్పుడు డిఫరెంట్ అన్ని పాటిస్తుంటారని అర్థం కాదు. ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత నువ్వు మనసును మదించి
దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించింది దేవుడైన యెహోవా మంచిదేమో మర్చిపోతావేమో, మర్చిపోతావనే ఒకవేళ దేవుడు కొన్ని ఇయట్లేదేమో. మరిచిపోయే మనసు, దేవుణ్ణి మరిచిపోయే మనసు విశ్వాస జీవితంలో అసలు కలిగే ఉండకూడదు. మరిచిపోకూడదు దేవుణ్ణి, ప్రార్థన మర్చిపోకూడదు. దేవుడి వాక్యం అనేక మంది మర్చిపోయి డెవలప్ అయ్యాకే చూడండి, మామూలప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు. డెవలప్ అయిన తర్వాత చాలా సందర్భాలు చెప్పాను, చాలా మంది మన మధ్యలో కూడా కనపడతారు, ఎతికి చూస్తే మన చుట్టూ కూడా కనపడుతూనే ఉంటారు. అది నువ్వు అయి ఉండకూడదు. మర్చిపోయిన వాళ్ళందరికీ ఇంకొక అంకం ఉంటుంది, ఇంకొక ఎపిసోడ్ ఉంటుంది. అది వేరు. దేవుడు ఎవరిని వదిలిపెట్టడం, ఎలాగైనా తన సన్నిధిగా ఆయన తీసుకుంటూ వస్తాడు. అయితే సమస్యలు రాకముందు ఎలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. మనిషి మరిచిపోయినా దేవుడు మర్చిపోడు. మనుషులు ఎన్నిసార్లు ఇశ్రాయేలీయుల జీవితంలో చూడండి, అవి చూద్దామంటే ఒక 50-60 సందర్భాలు ఉన్నాయి చెప్పాలంటే. ఇశ్రాయేలీయులు అలానే మర్చిపోయారు. అప్పుడే 10 ఆజ్ఞలు ఇచ్చారు, ఏ విగ్రహాన్ని చేసుకోవద్దని, కొద్దిసేపటికే చేసుకున్నారు. వద్దు అని చెప్పి అన్ని మర్చిపోయి చేసేస్తున్నారు. చాలా సందర్భాల్లో అప్పుడు న్యాయాధిపతుల కాలంలో, రాజుల కాలంలో, ప్రవక్తల కాలంలో దేవుని వాళ్ళు చాలా సందర్భాల్లో మరిచిపోయారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండం, అదే ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో మోషే వాళ్ళు చేసిన పనిని వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మర్చిపోయారు ఒకసారి. 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 18వ వచనంలో చూసినట్లయితే వాళ్ళు చేసిన ఏ క్రియల గురించి పైన రాస్తాడు. రాసి ఏమంటాడు? నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మర్చిపోయావు. నువ్వు నిన్ను కన్న దేవుని మర్చిపోయావు, నీ ఆశ్రయ దుర్గాన్ని మర్చిపోయావు. ఇది చాలా దారుణమైనటువంటి మాట. వీళ్ళు చేసినటువంటి పని అలాంటిది. నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని విసర్జించావు. పుట్టించిన ఆయనే, ఆయన మర్చిపోతామా? ఎవడన్నా అమ్మని నాన్న ఎవడన్నా మర్చిపోతాడా? నాకు అసలు మా అమ్మ మా నాన్న అసలు గుర్తే లేరండి. గుర్తుకు రాకపోవడం వేరు, గుర్తు రాకపోవడం వేరు. పనిలో పడో ఇంకా రకరకాల కారణాలతో గుర్తు ఉండకపోవచ్చు. కానీ నాకు మా అమ్మ తెలియదు, నాకు మా నాన్న తెలియదు. అన్నేళ్ళు ఉన్న తర్వాత ఎవడన్నా అంటాడా మీ అమ్మ ఎవరు అంటే, ఏమోనండి నాకు తెలియదండి, గుర్తు రావట్లేదండి, మర్చిపోయానండి ఎవడన్నా అంటాడా? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గాన్ని విసర్జించావు, నాకు వద్దని నెట్టేశావు, నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావు. ఎంతమంది మర్చిపోవట్లే ఈరోజు? ప్రార్థన అంటే వాళ్ళకి ఏమన్నా ఆశ ఆలోచన ఉన్నాయా? ఆరాధనలు అంటే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? రూల్ ఏం పెట్టల దేవుడు, బాల నిబంధనలో లాగా నువ్వు రాకపోతే చంపేస్తావని ఏం పెట్టల. కానీ అయినా కూడా ప్రార్థనలు మర్చిపోతుంటారు, బైబిల్ చదవరు. దేవుడు రూల్ కాదు, ఇది ఇంట్రెస్ట్ గా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెతకడానికి నీకు ఉపయోగపడే ఫుడ్, ఆత్మీయ ఆహారం. తిను 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 అంటే మేము తిను చచ్చిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతారు. ఆత్మీయంగా చచ్చిపోతే ఇది చాలా భయంకరంగా ఉంటుంది. మర్చిపోతున్నారు. ఎంతో మంది రోజు ఇలాంటి స్థాయిలో ఉన్నారు. దేవుడు మేలు చేస్తే మేలు పొందిన తర్వాత మేలు చేసిన దేవుడిని మర్చిపోతున్నారు, పుట్టించిన దేవుడిని మర్చిపోతా ఉన్నారు. అందుకే ఎన్నో శిక్షలు వచ్చినాయి, చాలా శిక్షలు వచ్చినాయి. బైబిల్ ఇంకొక అతని జ్ఞాపకం చేస్తారు త్వరగా. యోబు గ్రంథంలో చూసినట్లయితే యోబు అంటున్నాడు 19వ అధ్యాయంలో, కీర్తనలకు ముందు యోబు గ్రంథం 19వ అధ్యాయంలో 14వ వచనంలో భక్తుడైన యోబు ఇలా అంటున్నాడు, తనకు కలిగినటువంటి నష్టం బాగుంది కదా, అన్ని దాసదాసీలు లేకుండా పోయారు, పిల్లలు చనిపోయారు, ఆస్తిపాసులన్నీ పోయినాయి, తనకున్నటువంటి పశుసంపదంతా కూడా పోయింది. 14వ వచనంలో చూస్తే నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు, నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఇచ్చెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను, నేను నా పరివాన్ని పిలవగా వాడు ఏమీ పలకుండా ఉన్నాడు, నేను వాడిని బతిమాలవలసి వచ్చాను. చూడండి ఎంత దారుణమైన పొజిషన్ కి యోబు వెళ్ళాడు.
ఆయన భార్య, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన చిన్న పిల్లల సహా నన్ను ధృవీకరించాను. ప్రాణ స్నేహితులు లేడు, వాళ్ళకి నేను అసహ్యుడైపోయాను. ఆ పైన 14లో 13లో నా సోదర జనం నాకు దూరం చేసి ఉన్నాడు. నెలవారులు తెలిసిన వాళ్ళు అన్యులు అయిపోయారు, తెలియని వాళ్ళు అయిపోయారు. బంధువులు ఎవరు రావట్లా. ఎందుకని? యోబు బ్రహ్మాండం ఉన్నప్పుడైతే అరే యోబు ఎవరు అనుకున్నాం? మనోడేరా, మనవాడే. యోబు ఎట్ట మర్చిపోతాం? ఆయన దగ్గర మేలులు పొందారు, అన్ని బానే ఉన్నాయి. కానీ ఇప్పుడు యోబు తనకున్నదంతా పోగొట్టుకున్నప్పుడు అందరికీ అన్యుడే అయిపోయాడు. అందరూ మర్చిపోయారు. అరే ఇతను ఒకప్పుడు బాగున్నాడు కదా, వీళ్ళు బాగా బతికాడు కదా, అరే ఇప్పుడు ఏదో అయ్యిందిలే అని సహాయం చేసిన వాళ్ళు గాని, పరామర్శించిన వాళ్ళు గాని, ఏం చేసిన వాళ్ళు కూడా ఆయన దగ్గర లేరు. అందరూ ఏమైపోయారు? ఆయనకి దూరం అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రాణ స్నేహితులు ఏం చేశారు? ఆయన్ని 14వ వచనం చెప్తుంది, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ప్రాణ స్నేహితులు మర్చిపోతారా? మర్చిపోతారు. అంటారు ప్రాణం అసలు మన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. చాలా మంది ఉన్నారు. కలిసి తిన్నాళ్ళు, మేము కలిసి పడుకున్నామండి, ఆడికి చచ్చిపోయినా కూడా రాడు. ప్రాణ స్నేహితుడు, ప్రాణం పోయినా రాడు. లోపల మనుషులు సమయానికి సందర్భాలకి రకరకాల బట్టి మారుతా ఉంటాయి స్నేహాలు కూడా. కానీ యోబు జీవితంలో అదే కనపడుతుంది. వాళ్ళు మర్చిపోయిన వారుగా కనిపిస్తున్నారు. కానీ దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయాడు. వీళ్ళందరూ కూడా మర్చిపోయారు. ప్రాణ స్నేహితులు కూడా మర్చిపోయారట. సరే బంధువులు మిగతా వేరు, ఫ్రెండ్స్ వేరు, వాళ్ళు కూడా మర్చిపోయారు. అయినా కానీ దేవుడు మర్చిపోయేవాడు. మనుషులు ఎట్ట మర్చిపోతారో అర్థం కాదు. అసలు నాకు కొన్నిసార్లు నాకు కూడా అర్థం కాదు. అందరూ మనలాగే ఉంటారు. నేను చెప్పాను అనుకుంటా, మా సొంత మేనమామ కూతుర్ని ఇక్కడ రోడ్డు మీద ఇచ్చారు అమ్మాయి. మా సొంత మమ్మల్ని తమ్ముడు కూతురు. పెళ్లికి ముందు అడిగారు, మంచి చెడు కనుక్కోండి అంటే నేను ఉన్నానని అడిగారు కదా అని చెప్పి నా పరిధిలో నేను ట్రై చేసి మంచి చెడు కొనుక్కుంటారు కదా. సరే చాలా మొత్తానికి మనకు పోయేదేమో రోడ్డు మీదకి ఎప్పుడు వెళ్ళకుండా ఉన్నాగా కొంచెం సమయం ఇచ్చించి సమాచారం తీసుకొని మంచిదే, అబ్బాయి మంచోడేదే, ఓకే ఫైన్. పెళ్ళిప్పుడు అయిపోయింది నాకు తెలియదు. పెళ్ళప్పుడు బంధువులు అందరు ఇక్కడికి వచ్చారు. వచ్చి నాకు ఫోన్ చేశారు, మీ ఇల్లు ఎక్కడ, ఏం నువ్వు అసలు పెళ్లికి రాలేదు, నువ్వు ఎక్కడ? నేను ఎక్కడ, అసలు ఊర్లోనే లేదు. ఏది ఎవరి పెళ్లికి వచ్చారు? ఏంటంటే నీ తెలియపోవడం అయింది, మొత్తం సమాచారం అంతా చెప్పింది నువ్వేనట్టుగా. చెప్పాను అంతవరకే. ఎంగేజ్మెంట్ కి రాలేదంటే ఏమో నీకు కుదరక నువ్వు రాలేదేమో అనుకుంటున్నారు. పెళ్లికే అంటే పెళ్లి కూడా కుదరలేదేమో, రాలేదేమో అనుకుని అసలు నువ్వు రాలేదు కదా, కొంచెం నువ్వే దూరం ఉంటావు కదా, మేమన్నా దగ్గరకు వద్దాం. ఎక్కడ అసలు ఎందుకు వచ్చారు అంటే పెళ్లికి వచ్చాం. మనకు పెళ్లి అని సంగతి తెలియదు. ఇక్కడ ఉన్నాడు ఒకడు, వాడికి సమాచారం చూద్దామని ఆలోచన కూడా మర్చిపోయాడు. ఏంటంటే మర్చిపోయావు అనే మాట చాలా సింపుల్ గా చెప్తారులే. ఆ మర్చిపోవడం వేరు, ఇంకో దానికి 100 కారణాలు ఉంటాయి. చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళు సింపుల్ గా ఏంటంటే మనం ఉండేది ఈ పల్లె కదా, లేని పని నువ్వు ఆడికి వస్తే మళ్ళీ ఇదేందో మళ్ళీ నాకు చేస్తున్న సత్యాలు అనుకున్నాను. తర్వాత ఎప్పుడో లేటుగా తెలిసింది. అంటే నేను ఈ పల్లెకి చెందిన వ్యక్తి ఏంటి, ఆ పల్లెకి చదువుతాం ఏంది, ఈ పల్లెలు ఈ అన్ని విషయాల గురించేమో మన ఆలోచనలు వేరు ఉంటాయి. సరే మంచిదే లేదు. సమయం సందర్భం ఒక రోజు వచ్చింది, కొంచెం అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి. అయ్యే నేను అసలు ఆ పల్లెడు కాదు, నేను ఎక్కడ ఉండండి. సింపుల్, ఇంకంటే అయిపోయాయి సొల్యూషన్. నేను ఇక్కడ వాడిని అక్కడ వాడిని కాదని చెప్పి అదేం చేయాలి అంతే. ఇంకా దాంట్లో మాట ఏం లేదు. మనుషులు మర్చిపోతారంటే మర్చిపోతారు, 100 కారణాలు ఉంటాయి. మనం చదువుతారు పక్కన వాళ్ళకి చెప్పాలి, లేదా పక్కన వాళ్ళు చదువుతారు మనం తప్పించి అవతలకి వెళ్ళవచ్చు. మనుషులు ఇష్టం, దేవుడు మర్చిపోవాలి, ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. అయినా మనం వారి పట్ల ఎటువంటి ద్వేషం కలిగి ఉండాల్సిన అవసరం. నాకు దాన్ని బట్టి అసలు నేను నవ్వుకోవడానికే చెప్పాను. మనుషులు ఇలాంటి పొజిషన్లు ఉంటాయి. నేను ఎప్పుడు అనుకుంటాను కదా, మనకు అసలు మనకు ఆధారమైన వాడు నరుడు కాదు కాబట్టి మనం ఎప్పుడు పైనే ఉంటాం. దాంట్లో అసలు ఏమి ఉండదు, మనం ఎప్పుడు పైనే ఉంటాం. ఎవరైనా మనల్ని ఫలానా అని అడగటమే కానీ మనం వెళ్ళి అయ్యా బాబు అనే పరిస్థితి అసలు ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు.
ఒకసారి నేను చాలా రోజులు నిద్రపోతా ఉంటాను. నిద్రపోతాం మీన్స్ ఎక్కువ టైం ఖాళీగా ఉంటా ఉంటే ఎవరన్నా ఫోన్ చేస్తే కొంతమంది ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే బైబిల్ చదువుకున్నాం, ప్రార్థన చేసి అప్పుడు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాం అంటే ఏం చెప్తాం, ఏం చేయట్లేదు మామూలుగా ఖాళీగానే ఉన్నాం. మీ పని బాగుంది, అసలు ఏం పని చేయ ఖాళీగా ఉంటాం, ఎట్లా నడుస్తుంది పని అర్థం కాదు. ఖాళీగా ఉంటాం అంటే వాళ్ళకి అర్థం కాదు మనం ఏం చేస్తున్నాము. దేవుడు చూసుకుంటాడు అన్ని, మనం మనం చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. మనం ఈ క్రమంలో కూడా కొంతమందికి బంధువులు అంటే అసలు ప్రార్థన లేదు, ఏం లేదు. బంధువులు అంటే ప్రార్థన అసలు వెనక్కి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఆదివారమే పెట్టుకుంటారు, పెట్టుకోవడం. నాకు ఎవరైనా చెప్తే నేను ముందే చదువుతాను. నాకు 2-3 నెలల ముందు చెప్పండి ప్రోగ్రామ్, నాకు గుర్తుంటే వస్తాను. నేను రావాలంటే ఇప్పుడు నాకు కుదరాలి కదా, నేను రావాలంటే నాకు కుదరకపోతే నేను ఎలా ఖచ్చితంగా రావాలి, నేను ఖచ్చితంగా వస్తా. కుదిరిన టైంలో పెట్టాలి, లేదా ముందే ప్రీ ప్లాన్ కనుక్కోవాలి. కొన్ని అసలు నేను చాలా మర్చిపోతా ఉంటాను. చెబుతా ఉంటాను ఫోన్ చేసి వస్తా అంటాను, గుర్తుండదు. ఆ రోజు పొద్దున మధ్యాహ్నం అసలు ఏం రాలేదంటే ముందు అడిగి పోవాలంటే వెళ్ళేలోపు ఆ పూట అయిపోతుంది. చేసేది ఏం లేదు. మర్చిపోయానని చెబితే వాళ్ళు బాధపడతారు, మర్చిపోయాను అంటే. ఇప్పుడు ఏం చెప్పాలి ఆప్షన్? ఏం చెప్పాలి? ఏం చెప్పను, మర్చిపోయాననే చెబుతాను. నేను మర్చిపోయినా చెబుతాను, చేసేది ఏం లేదు. యథార్థంగా ఉంటే ప్రశాంతంగా ఉంటాం. మర్చిపోయాం ఏమైనా అనుకోండి, నష్టం ఏం లేదు. మనుషులు మర్చిపోయిన దేవుడు మర్చిపోయాడు కాదు. యోగుని బంధువులు మర్చిపోయారు, స్నేహితులు మర్చిపోయారు, ప్రాణ స్నేహితులు, సోదరీజను అందరూ మర్చిపోయారు. కానీ ఎవరు మర్చిపోయిన దేవుడు మర్చిపోవాలా. అందుకే యోగు గ్రంథం చివరి అధ్యాయంలో చూస్తే ఆ దేశంలోనే ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు. 42:11 యెహోవా యోగును మొదట ఆశీర్వదించిన అంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను. మరి అధికంగా వచ్చింది. కుమారులు అసలు చక్కగా అంతా డెవలప్మెంటే వచ్చేసింది. కారణం ఏంటి అంటే దేవుడు అతన్ని మర్చిపోలేదు, అతను కూడా దేవుడిని మర్చిపోవాలి. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నీకు రోగం వచ్చి, బాధ వచ్చి, సమస్యలు వచ్చి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దేవుని మర్చిపోకుండా ఉంటే మరి అధికమైన మేలు చేస్తాడు, మరి అధికమైన దీవెన ఇస్తాడు. మనకు ఆ స్థాయి యోగులాగా మనకు వస్తే మనం అసలు ప్రార్థనకు వస్తామా? ఇస్తారా? అన్ని పోతే అసలు చిన్న నష్టం జరిగినా కానీ గడగడగడగా పాస్టర్ చచ్చిపోయాడు. ఎవరికో ఏం జరిగితే ఏం చేయాలి, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, అందుకే నాకంటే జరుగుతుందనే వాళ్ళు కూడా ఉంటారు. బాధ్యత ఓకే, రోజు మీ అందరి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నేను చేయాలి, నాకు ఈ మధ్యంగా ఎక్కువైపోతుంది భయం. ముందు నాకు సమయం దొరికితే చేస్తూనే ఉన్నా, అందరి కోసం చేస్తూనే ఉంటా. చేయాలి, తప్పదు. కానీ నువ్వు చేసుకోకపోతే ఎలా? చేసుకోవాలి కదా. నీ విశ్వాస జీవితంలో నీకొచ్చే శోధనలు జయించడానికి అవసరమైన శక్తి నీలో ఉండాలి ముందు. బట్ నువ్వు ప్రార్థన చేయాలి. బలహీనంగా ఉన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాల్సింది పోయి నీ కోసమే నువ్వు చేసుకోకుండా ఎవడో నీ కోసం చేసే స్థాయిలో ఉంటే మనం ఎలా విశ్వాస జీవితంలో వృద్ధి పొందుతున్నట్టు చెప్పండి. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను, ఈ స్థాయికి వెళ్ళాలి. అంతేగా నా కోసం నువ్వు చేయను అంటాం కదా. సమస్య వచ్చినప్పుడు షేర్ చేసుకోవడం తప్పలేదు, కానీ మనం ప్రార్థన జీవితాన్ని మర్చిపోకూడదు. దేవుడు మర్చిపోయాడా? మర్చిపోవాలా. కావలసినవి అన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు మర్చిపోయి, కీర్తనాకారుడు అయితే చాలా రాస్తాడు, మామూలుగా రాదు. 78లో 108లో 78వ కీర్తనలో చాలా ఉంటాయి. మాట చూపిస్తా. 78వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది, ఆయా క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. ఈ మాట చాలా సార్లు ఉంటుంది, మర్చిపోయారు, తొలగిపోయారు. ఈ మాటలు 78వ కీర్తనలో చాలా సార్లు ఉంటాయి. చాలా కింద అవన్నీ ఉంటాయి. వాళ్ళు మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? దేవుడు వారికి చూపించిన ఆశ్చర్యం అయితే ఎవరన్నా మర్చిపోతారు? అసలు మామూలు క్రియలు అవి. వాళ్ళు మర్చిపోయారు, అందుకే శిక్షలు వచ్చినాయి. రాజుల కాలంలో కూడా ఇశ్రాయేలీయులు చాలా దేవుడి కార్యాలు మర్చిపోయారు, శిక్షలు వచ్చినాయి. కానీ దేవుడు మర్చిపోయాడా? మీరు అరణ్యంలో నన్ను మర్చిపోయాడని వాళ్ళని పోషించడం మానేశాడా? వాళ్ళకి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభాన్ని తీసేశాడా? ఆకాశం నుంచి వాళ్ళకి రావాల్సిన మాంసం ఏమైనా తగ్గిందా?
వారి కాళ్ళు వాపులు వచ్చినాయా, బట్టలు మాసినాయా, ఎక్కడ ఎవరికి ఏం తక్కువ చేయాలో గుర్తుపెట్టుకోండి. వారు దేవుడిని మర్చిపోయారు. అయినా దేవుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొవిజన్స్ అన్ని కరెక్ట్ గా ఇచ్చాడు. ఆ దేవుడు మర్చిపోయేవాడు కాదు. నువ్వు మర్చిపోయినా కానీ దేవుడు మనకి ఇవ్వాల్సిన ప్రొవిజన్స్ అన్ని కరెక్ట్ గా ఇస్తున్నాడు లేదా? అది ఆయన ఆశ్చర్యమైన కృప. మనుషులైతే నువ్వు నన్ను మధ్య రోజు నేను నీకు ఇవ్వాలి, నీకు నాకు ఏదో చెడింది, అప్పుడు ఇస్తాను రోజు. మన స్వభావం, దైవిక స్వభావం. దేవుడు అలా కాదు. వాళ్ళు మర్చిపోయినా కానీ దేవుడు వాళ్ళకి అన్ని ఇచ్చేశాడు. కొంతమంది అదే అనుకుంటారు, మనం బాగానే ఉన్నాం దేవుడు లేకపోయినా అని. అది ఎప్పుడో దేవుడు ఇచ్చిన మాటో, ఎవరికో దేవుడు ఇచ్చిన మాటో, దేన్ని బట్టో ప్రొవిజన్స్ అలా ఇస్తున్నాడు, ఇంకా ఇస్తాడు కూడా. అవసరం కావాలని తిరుగుబాటు చేసి అడిగారు. దేవుడు వద్దులే అలా తినండి అన్నాడు. పళ్ళ సందుల్లో మాంసం ఉంది, చచ్చిపోయారు. కాబట్టి ఈ లోక సంబంధమైన ఈ బ్లెస్సింగ్స్ ఏవో చూసుకొని, మాకు అది ఉంది ఇది ఉంది, కొంతమంది అవి మాత్రమే ప్రామాణికంగా ఇస్తారు. అవి ఉంటాయి, ప్రాణం పోతుంది. ఉపయోగం ఏంది చెప్పండి? రీజన్స్ చాలా సిల్లీగా అవ్వడం ఉండొచ్చు, పరిస్థితులు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో చూస్తున్నాం. అందుకే విశ్వాసులమైన మనం సింపుల్ ఒక్కటే గుర్తు పెట్టుకోండి. ఒకరోజు ఎట్లా నిలబడాలి, దేవుడి న్యాయస్థానం దగ్గర ఎట్లా నిలబడి ఏం చేసి వచ్చావు అని అడుగుతాడు. తెలియదేంటి ఆయనకి? తెలుసు. అయినా ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నిలబడి ప్రశాంతంగా చెప్పుకోగలుగుండాలి. అప్పు చెప్తున్నట్టు అయ్యా, చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదయ్యా, యవన కాలంలో రక్షణ పొందానయ్యా, నీ కోసం జీవించానయ్యా, కుటుంబం బాధ్యత అన్ని బాగా చేశాను, బాగా ఉన్నంతకాలం ప్రార్థన చేసుకున్నాను, చక్కగా అవే ఇవే అన్ని చేస్తా ఉన్నాను, కుదిరిన వరకు స్వార్థ పాటించాను, బాధ్యత తీసుకున్నాను, ప్రార్థించాను, పరిచయం చేశాను, ఇవి ఇవన్నీ అనుకో ఎంత బాగుంటది. అవన్నీ లేకుండా అక్కడికి వెళ్ళాక ఎన్ని ఏమైనా చేసావంటే సింపుల్ గా నవ్వుతా ఉంటావు. అక్కడ ఇంకా ఛాయిస్ ఏమి ఉండదు. మంచివైనా చెడ్డవైనా సరే. కాదుకూడదంటే సీసీ కెమెరాలు వచ్చేస్తాయి. కాదుకూడదంటే మనం తీయం. మన దగ్గర ఉన్నాయనుకో, మన దగ్గర ఇదేంద్రా అంట, నేను తీయలేదని, నేను దొంగతనం చేయలేదు, మరి ఇదేమయ్యా. అట్లానే అసలు అక్కడ అంత అవకాశం ఉండదు. కాబట్టి తను ఒక్కదాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు, దానికి ఒక్కదానికి భయపడితే చాలు. రేపటి రోజు నేను దేవునికి లెక్క చెప్పుకోవాలని ఒక చిన్న భయం మనలో ఉన్నా చాలా హ్యాపీగా ప్రశాంతంగా జీవిస్తాం. ఏం పర్లేదు కానీ నేను ఒత్తుతా ఉంటది లోపం. ఉన్నవాడు చాలా మంది ఏం పర్లేదు ఒకసారి కానీ ఏంటంటే ఇస్తాం. నీ సొమ్మైంది, మీ పని ఏదో మీరు చేసుకొని వెళ్ళకుండా మామ అనండి అన్నట్టుగా 4 మంత్రాలు 4 ప్రార్థనలు కానీ అంటారు. రేపు దేవుడు అంటాడు, ఈ ఎందుకు రూల్ తీసి ఇలా చేసావంటే ఎవరు చెప్పుకోవాల్సింది లెక్క? నేను దేవుడికి భయపడాలి, నువ్వు దేవునికి భయపడాలి. దేవుడు మేలు చేసేవాడు. మనుషులు మర్చిపోయిన మనకి అన్ని సమస్తాన్ని ఇస్తూనే వచ్చాడు, ఇస్తాడు కూడా ఇక మీదట. కానీ ఆయన మర్చిపోవద్దు. మామూలు కార్యాలు కాదు. ఒకసారి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు తలంచండి. అందుకే ప్రభు అంటాడు, వాటిని పక్కన వాళ్ళకి చెప్పండి. చెప్పేటప్పుడు ఆయన మైపరుస్తూ చెప్పాలి. దేవుడు ఇలా చేశాడండి, నాకు దేవుడు చేశాడు, ఈ దేవుడి గొప్పదనం. అప్పుడు మనం వాటిని మర్చిపోకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. మర్చిపోయిన ప్రతి సందర్భంలో దేవుడు చాలా బాధపడతాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని? మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటాడు కదా యెషయా 44:21 యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకుని, నీవు నా సేవకుడు, నిర్మించితిని, ఇశ్రాయేలు నీవు నా సేవకుడు అయినావు, నేను నిన్ను మరిచిపోజాలను అంటాడు. 44 యెషయా 21 నేను నిన్ను మరిచిపోజాలను. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అంటాడు, నేను నిన్ను మరిచిపోజాలను. ఇట్స్ ఇంపాసిబుల్. అసలు మర్చిపోవడం జరిగే పని కాదు. దేవుడు మర్చిపోతాడా? మర్చిపోయేవాడుగా. మరిచిపోజాలను అన్నాడు. మరిచిపోజాలని దేవుణ్ణి మనుషులు అసలు గుర్తు పెట్టుకోవట్లా. వీళ్ళు అసలు మేము కూడా గుర్తు పెట్టుకోజాలని అన్నట్టు తయారయ్యారు. రాజుల గ్రంథంలో మనం చాలా సార్లు చూస్తాం ఆ విషయాలు. యెషయాలో ఇర్మియాలో చాలా సార్లు ఉంటది, మర్చిపోయారు. దేవుడే అంటాడు, మర్చిపోయారు మీరు నన్ను. యెషయా పక్కన ఇర్మియా 2:32
ఇర్మియా 2:32 కన్యక తన ఆభరణములను మరుచున, పెళ్లి కుమారి తన వాగ్దానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములను మరిచి ఉన్నారు. ఇర్మియా 2:32 అవుతున్నాయి. మర్చిపోతున్నారు ప్రజలు. ఎన్ని రోజులు? లెక్కే లేదు. ఎన్ని రోజులు మర్చిపోయావు? అసలు లెక్కే లేదు. అసలు ఎప్పుడు గుర్తున్నాడు కనుక దేవుడు. మనుషులు ఈరోజు దేవుణ్ణి మరిచి తిరుగుతున్నారు. ప్రియమైన దేవుడు పెట్టారా, ఆయన్ని మరిచి తిరిగితే ఏమొస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు ఆయన మరిచి తిరిగారు, ఏమైంది? నష్టపోయారు, కేకలు వేశారు, రోదం చేశారు తర్వాత. కాబట్టి మనం దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని కూడా మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని మర్చిపోతే నువ్వు దేవుణ్ణి మర్చిపోయినట్టే. చూడండి, ఆ మాట చూపిస్తాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. దానియేలు గ్రంథం ప్రక్కనే ఉంటుంది. హోషేయ గ్రంథం దానియేలు గ్రంథం తర్వాత 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. పేజీ నంబర్ 746. 746 పేజీ నంబర్. హోషేయ గ్రంథము 4:6. నువ్వు జ్ఞానమును విసర్జించుతున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నిన్ను విసర్జించుదును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేనును నీ కుమారులను మర్చిపోతాను నీ పిల్లలు అంటున్నాడు దేవుడు. దేవుడు మన పిల్లలు మర్చిపోతే మనకు సంతోషమా? ఎందుకు మర్చిపోతున్నాడు దేవుడు నీ పిల్లలు అంటే, నువ్వు దేవుడిని మర్చిపోయావు, నువ్వు దేవుని వాక్యాన్ని మర్చిపోయావు కాబట్టి దేవుడు నీ పిల్లలు మర్చిపోతాను అన్నాడు. ఆ నిబంధన అన్నాడు. అక్కడ పిల్లరా ఆలోచించేద్దాం. మనం దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నామా? ఆలోచించాలి. దేవుని ప్రేమను, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకూడదు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. విశ్వాసమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రేమను, ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలు. ప్రకటన 2వ అధ్యాయంలో కూడా సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు కూడా ఏం మర్చిపోయారు? మొదటి ప్రేమను విడిచిపెట్టారు, వదిలేశారు. దేవుడు అన్నాడు మరలా జ్ఞాపకం చేసుకో. మొదట్లో లాగా లేవు, అప్పట్లో లేదు ఆలోచన, అప్పట్లో ఉన్నట్లేదు. మరి ఏం చేయాలి? సరి చేసుకోవాలి, లేకపోతే ప్రమాదం. కాబట్టి విశ్వాసమైన మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎలా ఉన్నాం? మనం దేవుని మర్చిపోతున్నామా? విశ్వాస జీవితంలో మనుషులు ఈరోజు దేవుని మర్చిపోవడానికి లేదా దేవుని వెనక వేయడానికి చాలా కారణాలు చూపిస్తున్నారు. సింపుల్ గా బిజీగా ఒక బోర్డు పెడుతున్నారు. ఉదయాన్నే బైబిల్ చదివి ప్రార్థన చేసుకున్నారంటే ఎక్కడ కుదురుతుంది? పొద్దున్నే లేచి పరిగెత్తాను కాబట్టి బిజీ. మరి రాత్రి ఏమైనా కుదురుతుందా? వచ్చి అలసిపోతా ఉన్నాం, కుదరట్లా, అక్కడ కూడా బిజీ. మరి ఎప్పుడు? అందుకే దేవుడు అప్పుడప్పుడు కొన్ని వేస్తూ ఉంటాడు, నన్ను మర్చిపోతా ఉంటాడేమో. అప్పుడు అందుకే మలేరియా, డెంగ్యూ, కరోనా ఇవి అవి అన్ని వస్తా ఉంటాయి. అప్పుడు ఎవరు పిలుస్తాం? ఫస్ట్ దేవుడా, ఏంది నాకు ఈ బాధ? దేవుని హ్యాపీకి స్థుతించవచ్చుగా. హ్యాపీగా ఏం పని చేయకుండా అలాగే ఆ మంచం మీద దగ్గరకు అన్ని తెచ్చిపెట్టి ఫ్రూట్స్ లో మామూలుగా ప్రయోజనం చక్కగా అన్ని పెట్టి అందరూ పరామర్శించి అందరూ ప్రార్థన చేస్తారు. నువ్వు కూడా కావాల్సినంత ప్రార్థన చేసుకోవచ్చు. ఎప్పుడు కనబడిపోయినావు. కానీ మనకు ఆ టైమే ఇష్టం ఉండదు. పర్వాలేదు, పరిస్థితులు ఏవైనా ఎలాంటివైనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనం మరిచిపోయిన దేవుడు మనల్ని మరిచిపోయేవాడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 2, ఒకవేళ ఎక్కడన్నా మనం దేవుని మర్చిపోతుంటే దేని బట్టి అయినా జ్ఞాపకం చేసుకుని అయ్యో నేను మర్చిపోయాను ప్రభు అని పశ్చాత్తాప హృదయంతో మనం సరి చేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని మర్చిపోకుండా దావీదులాగా మర్చిపోవద్దు, ఆయన ఉపకారాలు మర్చిపోవద్దని దావీదు తన ప్రాణాన్ని చెప్పుకున్నాడు. ఏం మర్చిపోవద్దని. అలా మర్చిపోకుండా అన్ని మనుషులు చేసిన మంచిని మర్చిపోవద్దు, దేవుడు చేసిన మంచిని మర్చిపోవద్దు. మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుని ప్రభువుకి నమ్మకంగా జీవించాలి. తల వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభు మరువని దేవుడు, మనం మర్చిపోయిన ఆయన మనల్ని మర్చిపోని దేవుడుగా ఉన్నాడు. మనుషులు, స్నేహితులు, బంధుమిత్రులు, కానీ ప్రభు మనల్ని మర్చిపోలేదు. కానీ ఎన్ని సందర్భాల్లో మనం దేవుడిని మర్చిపోయాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప దేవుడితో ప్రార్థన చేసుకున్నాం.